నాటి కురుక్షేత్ర సంగ్రామంలో పర్జన్య శంఖం పొరిచి ప్రత్యర్థుల ఎత్తులను తుత్తినీయులు చేసి విజయ విహారం సాగించిన కృష్ణార్జునులను తలపిస్తూ నేటి ఎన్నికల సమరంలో బిదా మస్తానరావు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలోనే వీరిద్దరి ధాటికి ప్రతిపక్షాలు బేజారవుతుండగా ఊరు వాడ జేజేలు పలుకుతూ ఫ్యాన్ ప్రభంజనానికి దారులన్నీ స్వాగతిస్తుండడం విశేషం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కృష్ణార్జునుల తరహాలో రాజ్యసభ సభ్యుడు బిదా మస్తానరావు, కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేపడుతున్న ప్రచార యాత్ర అందరినీ ఆకర్షిస్తూ చిన్న పెద్ద నోట శభాష్ అనిపిస్తోంది. దగదర్తి మండలంలో నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచార పర్వాన్ని ప్రారంభించగా బిదా మస్తానరావు, ప్రతాప్ కుమార్ రెడ్డి అలుపు సులుపులు లేకుండా రెట్టించిన ఉత్సాహంతో, ఉత్తేజపరిచే ప్రసంగాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, అభిమానులను కేరింతలు కొట్టిస్తూ ప్రచారంతో హోరెత్తిచ్చారు. చూసిన ప్రతి నోట ఇక వీరికి తిరుగులేదనే మాట అనిపించేశారు. అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా గోగు వెంకన్నకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. తప్పకుండా ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని అందిస్తున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు అటువంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకున్న దానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు, ఎప్పుడు చూసినా కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటూ ఈరోజు మన రాష్ట్రంలో 50% ప్రతి ఒక్క దాంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించడమే కాకుండా 50% మహిళలకి ఈరోజు రిజర్వేషన్స్ కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మేము అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము అందరూ చూస్తా ఉన్నాం, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు మన వాలంటీర్స్ని పెట్టి ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా మీకు వచ్చేలాగా చేసింది మన వాలంటీర్స్. అటువంటి వాలంటీర్స్ని ఈరోజు వాళ్ళు వద్దు అని చెప్పి పూర్తి చేసి తీయించేసి ఈరోజు పెన్షన్స్ ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే జగనన్న మన వాలంటీర్స్ని పంపి ఈరోజు ఎవరైతే పెన్షన్స్ అందుకుంటున్నారో అవ్వతాంత కావచ్చు, లేదా అక్కచెగమ్మ కావచ్చు, వాళ్ళ ఇంటికే పోయి 5 గంటలకు తలుపు తట్టి మాకు ఇచ్చే పరిస్థితి మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వాలంటీర్స్ని పక్కన పెట్టించి ఈరోజు పేదవాళ్ళకి ఎగరికి పెన్షన్స్ పంపకూడదు, వాళ్ళే వచ్చి సచివాలయాలు తీసుకోవాలని ఈరోజు కోర్టు కేసి మరి ఈరోజు అటువంటి కార్యక్రమానికి పాల్పడటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాని మీద తప్పకుండా పెద్దగా స్పందించాలి. అటువంటి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు వాలంటీర్స్ అంటే కోవిడ్ సమయంలో ఏ విధంగా సేవగా అందించాడు, ఏ విధంగా మీకు పథకాలు వచ్చేదానికి మీరుగా వచ్చి మిమ్మల్ని అడిగి మీ డీటెయిల్స్ తీసుకొని ఒకవేళ మీకు ఆధార్ కార్డు కాకపోతే ఆధార్ కార్డు చేయించి ఈరోజు ఆ పథకాన్ని కూడా మీకు వచ్చేటట్టు చేసింది మన వాలంటీర్స్.
అటువంటి వాలంటీర్స్ని ఈరోజు తీసేయించడం నిజంగా చాలా బాధాకరం. అయినా కూడా మా వాలంటీర్స్ చెక్కు చదివిన విశ్వాసంతో మాకు జగనన్న ఉన్నాడు, తప్పకుండా జగనన్న మమ్మల్ని వాలంటీర్స్గా నియమిస్తాడనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. తప్పకుండా ఆ గుణాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కూడా తప్పకుండా వాలంటీర్స్ మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా పేదరికి జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈరోజు 175 సీట్లలో మనం విజయం సాధించబోతున్నాం. ఎందరి ఆశీస్సుతోటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మరియు వాలంటీర్ వసతి మీకు పెన్షన్స్ మీ ఇంటికే పంపించేలాగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ మా అవ్వతాతకి అక్కచెగమ్మకి చెప్పండి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయటం దుర్మార్గం, అన్యాయం. ఈరోజు ముసలివాళ్ళని, బెడ్లో గెస్ట్లో ఉన్నవాడిని, అక్కచెగమ్మ కానీ ఈరోజు బయటకు వచ్చి పెన్షన్ తీసుకోమంటాం అన్యాయం అని దాన్ని ఖండించాయని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఏదైనా సరే మంచి చేసేది ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు వేణుంపాక విజయసాయి గారు మన జిల్లాలో ఈరోజు పోటీ చేసేదానికి ఎంపీగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఒక మైనార్టీకి సీట్ ఇస్తే నెల్లూరులో, అదేవిధంగా ఒక బీసీకి కందుకూరులో సీట్ ఇస్తే ఈరోజు పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకి జగనన్న తర్వాత జగనన్న లాంటి వాడు మన వేణుంపాక విజయసాయి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ధైర్యంగా ఈరోజు ముందుకు వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా మన జిల్లావాసిగా, మన జిల్లాలో పుట్టిన వ్యక్తిగా, మన జిల్లాలో చదువుకున్న వ్యక్తిగా ఈరోజు పోటీ చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా విజయసాయికి మీరంతా కూడా సపోర్ట్గా ఉండి జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే తప్పకుండా మీ అందరూ కూడా కావలో ఎమ్మెల్యేగా పోటీ చేపుతున్న నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన మన విజయసాయి గారికి మంచి మెజార్టీ ఇచ్చి జగనన్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేదానికి మీరంతా కూడా సిద్ధమా? ఇప్పుడు అనంతపురం పంచాయతీ లయన్స్ నగర్ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అనంతపురం సర్పంచ్ మన మందా కవిత గారికి, మండల కన్వీనర్ సోదరుడు తాళ్ళూరి ప్రసాద్ నాయుడు గారు, మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈనాటి కారు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మన వెంకటేశ్వరుడు, గోగుల వెంకయ్య గారు, ఇంకా చాలా మంది అందరూ కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నమస్కారం తెలియజేసుకుంటూ నేను చెప్తే అన్నిటి సిద్ధం. ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ ఎదురుగానే మీ అందరి సహాయ సహకారాలతో ఫ్యాక్టరీలు నిర్మించి ఈ అనంతపురం దామవరంలో మన చాలా మందికి ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఏర్పాటు చేసే భాగ్యం నాకు కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున సహకరించినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా కూడా పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని మన ఇక్కడ లేఅవుట్ అనంతపురం లేఅవుట్ వేయించాం. కానీ ఆ లేఅవుట్లో చాలా ఖాళీలు నేను కూడా మన ఎస్సీ ఎస్టీ యువతకు కూడా చెప్పుకున్నాను. ఈ మధ్యన నా దగ్గర తీసుకున్నాయా వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ కింద వాళ్ళకి తగ్గట్టుగా ఏమన్నా మూలధనం కూడా ఏమంటే బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా నేను ఏర్పాటు చేసి సహకరిస్తానని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కానీ దయవుంచి ఉండేటువంటి యువత కూడా అర్థం చేసుకోండి, మీరు చొరవ తీసుకొని నా ఎదురుగానే కూర్చోండి. ఈ మెత్తనైతే నేను వారంలో 3 రోజులు ఇక్కడే ఉన్నా మీ ఎదురుగా మేతర్ ఫ్యాక్టరీలో. కాబట్టి ఇప్పటికే నేను ఇంతకుముందు మీరు కోరిన విధంగా బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా మంచినీటి పథకాన్ని ఈడ వాటర్ ప్లాంట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మన ఫ్యాక్టరీ కట్టుకునేటప్పుడు మాకందరూ కూడా ఇళ్ల స్థలాలు కూడా కావాలి. మీరు కోరిన విధంగా మా సొంత నిధులతో పొలం కొని ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చినటువంటి
విషయాన్ని కూడా లేఅవుట్ కూడా దాన్ని లెవలింగ్ చేసే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ మన గ్రామస్తులందరూ అడిగిన తర్వాత మనకి కులదైవమైనటువంటి మన మాతమ్మ దేవస్థానం కూడా మీరే కట్టించాలని చెప్పినప్పుడు అందరం కూడా దగ్గరుండి మనం పూజ చేసుకొని ఇటీవల కాలంలో మనం ఆ కార్యక్రమాన్ని కూడా నేనే వచ్చాను. దాని రేపు ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేగా మన ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు, నాతో కలిసి చదువుకున్నవారు, ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు నేను కోరిన తర్వాత ముఖ్యంగా మన జగనన్న గారు నెల్లూరుకి సరైనటువంటి అభ్యర్థి అని చెప్పి ఆయన ఇక్కడ ఎంపీ అభ్యర్థికి నిలబెట్టారు. కాబట్టి నాకు కూడా ఈ రాజ్యసభ ఎంపీ రావడానికి ఆయన సహాయ సహకారాలు, జగనన్న ఆశీస్సులు, ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు సహకరించిన దానివల్ల వచ్చింది. కాబట్టి నేను కూడా ఈ ఎన్నికల్లో విజయసాయి రెడ్డి గారి రుణం, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారి రుణం మన జగనన్నకి గెలిపించే కానుకగా తీసుకోబోయేటటువంటి బాధ్యతగా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఈ మధ్య కాలంలో మన గ్రామంలో ఈ అనంతవరం, దామవరం చుట్టుపక్కల మన పిల్లలందరూ కూడా ఎస్సీలు కానీ బీసీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి వాస్తవం కూడా నాకు తెలుసు. నా దగ్గరకు వచ్చి గ్రామస్తులు కూడా పెద్దవాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. నా శక్తి బుద్ధి లేకుండా చాలా మందికి ఇచ్చున్నాను. ఈ ఊరు ఆయనే మన ఈయన కొడుకు అకౌంట్స్ మేనేజర్గా కూడా నాకు ఒక కేవలం లేబర్ గానే కాదు మేనేజర్గా కూడా ఇచ్చున్నాను. అబ్బాయి పేరు వినోద్ అయ్యా, మన దావరం ఎనగుండే ప్రాసెసింగ్ ప్లాంట్ లో. కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా మీకు సహాయం చేస్తాను. మీరు కూడా మా సేవలు అందుకునేదానికి మాకు కూడా మీరు కూడా సహకరించాలంటే బాగుంటుందని చెప్పి ఈరోజు మా మిత్రుడైనటువంటి మన సాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ ఉదయం కూడా దగదర్తి హెడ్ క్వార్టర్స్ లో కార్యకర్తల సమావేశం కానీ పబ్లిక్ మీటింగ్ ఒకటే చెప్పారు. కావలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టోని తయారు చేస్తున్నాం. ముఖ్యంగా దగదర్తిలో కేకే గుంటలో కానీ, అనంతవరంలో కానీ, దామవరంలో కానీ పారిశ్రామిక వాడలు ఇప్పటికే గతంలో తెచ్చాం, కానీ ఫ్యాక్టరీలు ఎక్కువ రాలేదు. వాటిలో ఫ్యాక్టరీలు తొందరగా వచ్చే ఏర్పాటు చేస్తుండే కాకుండా విమానాశ్రయం వస్తుంది. రాబోయేటువంటి 3-4 సంవత్సరాలు నేను చెప్తున్నాను. మీ అందరం కూడా ఈరోజు ఒత్తిడి చేస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు దానికి పార్లమెంట్లో కూడా అధ్యక్షుడు. ఈరోజు పౌర విమానయాన శాఖ కానీ టూరిజం కానీ ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఎంపీగా. కాబట్టి మనం తెచ్చుకుంటే చాలా వరకు మనకి నిరుద్యోగ సమస్య తీరేదానికి అవకాశం ఉంది. నేను మీ బిఎంఆర్గా మీ అందరూ కూడా ఇది వాస్తవాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా చాలా ఇక్కడ రామాయపట్నం మనకు కావలి నియోజకవర్గంలో వస్తూ ఉంది, పెద్ద ఓడర్ వస్తుంది. దాంట్లో కూడా ఇంకా 2 సంవత్సరాలు అది పనికి కూడా అంటే ఓడలు వచ్చేయడానికి కూడా తొందరలో ఏర్పాటు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా నిరుద్యోగులు ఉండేవాడికి మెరిట్ మీద అందరూ చేయలేకపోయినా మెరిట్ అంటే ఉత్తీర్ణత ఉండేవాళ్ళకి దానికి ఖచ్చితంగా సహాయం చేస్తామని కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా తెలుసు మన మాతమ్మ గంగమ్మ సోదరు లాంటి వాడు మన అందరం కూడా ఇసుకపల్లిలో కూడా మాతమ్మ దేవాలయం అరుంధతి వాళ్ళు కట్టిస్తున్నాను, ఇంకో గంగమ్మ దేవాలయం కట్టించాను. కాబట్టి ఎప్పుడు కూడా ఎంతో కాలం నుంచి గంగమ్మ మాతమ్మ బిడ్డలుగా అన్నదమ్ములు ఉండేటువంటి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా రేపు మే 13 రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించండి. ఆయనకి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఎంతో గౌరవం ఉంది. ఆయనకి మంచి ఉన్నత స్థానం రాబోతా ఉంది. 3 సార్లు మంచి మెజారిటీ మీ దైవంలో వస్తే, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఇప్పటికే చక్రం తిప్పేటువంటి వ్యక్తి మనకు ఎంపీకి వస్తే, మేము అందరం కలిపి అందులో విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా రేపు 3వ తారీఖు రేపు ఉదయాన్నే మేము కూడా ఆయన కూడా పార్టీలోకి ఆహ్వానం, ఆయన కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నారు. ఆయన అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. కాబట్టి మేమందరం ఆర్పిఆర్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బిఎంఆర్ కేవీఆర్ కాటవరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, తోడుగా విఎస్ఆర్ విజయసాయి రెడ్డి, 4 ఆర్లు RRR మించి మీ సేవ చేసుకునేదానికి మీ సేవలు తెలియజేసుకుంటూ నమస్కారంతో సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ అందరికీ మళ్ళీ వెంకటేశ్వరలో ఫిట్టింగ్ పెట్టారు కేక్ మాజీ సర్పంచ్. ఫ్యాన్ చెప్పండి, ఫ్యాన్ కాదు దేనికి వచ్చినప్పుడు